ఏపీ పీజీ సెట్ 2025కు సంబంధించిన డేట్స్ వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ మనం ఇంతవరకు పెట్టాం. డౌట్స్ స్టూడెంట్స్ ఏవైతే సమస్యగా ఫీల్ అవుతున్నారో, ఏవైతే తెలియక సతమతమవుతున్నారో వాటన్నిటికీ నేను రకరకాల వీడియోస్ పెడతానే ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా పెట్టాను, స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు వచ్చేసరికి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, ఏపీ పీజీ సెట్ 2025లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ కోర్సు కానివ్వండి, లేకపోతే ట్రిపుల్ ఈ కోర్సు కానివ్వండి, లేకపోతే ఈసీ కోర్సు కానివ్వండి, మెకానికల్ కోర్సు కానివ్వండి, వీటికి సిలబస్ కొంచెం చెప్పండి అని చెప్పేసి, ఎందుకంటే మేము ప్రిపేర్ అవుతాం, దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, ఇంకా 2-3 నెలలేనేమో కదా, కొంచెం చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దాని గురించి ఈ 4 కోర్సులకు అయితే సిలబస్ తయారు చేయడం అయితే జరిగింది, సిలబస్ తీసుకురావడం అయితే జరిగింది. సో అది చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. పాపం చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో షేర్ చేశానండి. దీంతో పాటు దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ వస్తాయి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే సిఎస్సి ఐటీకి వచ్చేసరికి పీజీ సెట్ సిలబస్ ఎలా ఉండబోతుంది 2025లో. సో ఇక్కడ మీకు ప్రతి బ్రాంచ్ కూడా 2 పార్ట్లు అండి. ఫస్ట్ పార్ట్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, సెకండ్ పార్ట్లో వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్. సిఎస్సి అయితే సిఎస్సిది, ఈసీ అయితే ఈసీది, ట్రిపుల్ ఈ అయితే ట్రిపుల్ ఈది, మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్. సివిల్ కావాలంటే మీరు కనుక కామెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఏవైతే కావాలి. అయితే సిఎస్సి ఐటీ వాళ్ళకను మిగతా 3 బ్రాంచ్లు నేను చెప్పాను చూసారా, ఈసీకి, ట్రిపుల్ ఈకి, మెకానికల్కి ఈ సిలబస్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వేరుగా ఉంటుందండి. సిఎస్సి ఐటీకి వచ్చేసరికి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కదా, సో అందుట్లో వచ్చేసరికి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఒకటి, ఇక ఆల్జిబ్రా అదొకటి, లీనియర్ ఆల్జిబ్రా అదొకటి, న్యూమరికల్ మెథడ్స్ అదొకటి, ఇక లిమిట్స్ అండ్ కంటిన్యూటీ క్యాలిక్యులస్లో ఏదైతే ఉందో అదొకటి. సో సిలబస్లో అయితే ఉందండి. ఇక సెకండ్ పార్ట్లో కంప్యూటర్ సైన్స్ ఐటీకి సంబంధించి చూసుకుంటే పర్మిటేషన్స్, కాంబినేషన్స్ దాని మీద సబ్ టాపిక్స్ ఉంటాయి అందులో. ఇక వచ్చేసరికి అందుట్లో గ్రాఫ్ థియరీ ఒకటి. సో వీటికి సెపరేట్గా మళ్ళీ కావాలంటే నేను షేర్ చేయమంటే షేర్ చేస్తాను తర్వాత టెలిగ్రామ్లో. సో ఇక మ్యాథమెటికల్ లాజిక్ ఒకటి, డిజిటల్ లాజిక్ ఒకటి, సిఓ అంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ దాని మీద, ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ దాని మీద, అల్గారిథమ్స్ దాని మీద, థియరీ ఆఫ్ కంప్యూటేషన్స్, కంపైలర్ డిజైన్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా బేసెస్, ఇక వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్క్స్, వెబ్ టెక్నాలజీస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో వీటి మీద ఉన్నాయి. ఇంకొక కలిస్తే 1-2 టాపిక్స్ యాడ్ అవుతాయేమో, అంటే 1-2 పార్ట్లు. సో ఇంతవరకు సిఎస్సి ఐటీ వాళ్ళ సిలబస్. మరి ట్రిపుల్ ఈ వాళ్ళకి చూసుకుందాం. ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్తో డిఫరెంట్. ఇది ట్రిపుల్ ఈ వాళ్ళకి కానీ, ఈసీ వాళ్ళకి కానీ, మెకానికల్ వాళ్ళకి కానీ సేమ్ ఆల్మోస్ట్. ఏమైనా చిన్న లోపల టాపిక్లా ఉంటుంది ఇదైతే తప్ప, సబ్జెక్ట్ పరంగా యూనిట్స్ పరంగా అయితే సేమ్. సో ట్రిపుల్ ఈలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి లీనియర్ ఆల్జిబ్రా ఒకటి, క్యాలిక్యులస్ ఒకటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒకటి, కాంప్లెక్స్ వేరియబుల్స్ ఒకటి, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఒకటి, న్యూమరికల్ మెథడ్స్ ఒకటి, మొత్తం 6. ఇదే ఈసీ వాళ్ళకిను, ఇదే మెకానికల్ వాళ్ళకి కూడా. అయితే ఈ ట్రిపుల్ ఈలో కోర్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్ ఆ సబ్జెక్టు, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్, ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ డ్రైవ్స్, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ సిస్టమ్స్. ఇంతవరకు ట్రిపుల్ ఈ సిలబస్. ఇక ఈసీలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ట్రిపుల్ ఈకి ఏదైతే ఉంటుందో అదే. ఇక కోర్ సబ్జెక్ట్కి వచ్చేసరికి నెట్వర్క్స్ అండ్ గ్రాఫ్స్, నెట్వర్క్ గ్రాఫ్స్ అంటే నెట్వర్క్ అనాలిసిస్ది, ఓకేనా, ఎలక్ట్రానిక్ డివైజెస్, అనలాగ్ సర్క్యూట్స్,
డిజిటల్ సర్క్యూట్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్. సో వీటి పరంగా ఉంటుంది. వీటి సబ్ టాపిక్స్ నేను వీడియోస్ చేస్తాను మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఓకేనా? సో ఇది ఈసీది ఎలా ఉంటాయి. ఇక మెకానికల్ వాళ్ళు చూసుకుంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ట్రిపుల్ ఈసీకి ఎలా ఉందో వీళ్ళకి అంతే ఉంటుంది సేమ్. ఇక కోర్ సబ్జెక్ట్ పరంగా చూస్తే ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్స్ అండ్ డిజైను. సో ఇందుట్లో ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇందుట్లో ఇంకా వచ్చేసరికి డిజైను, ఎస్ఓఎం, థియరీ ఆఫ్ మెషిన్స్ ఇంతవరకు ఉన్నాయి. మళ్ళీ అందులో ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ థర్మల్ సిస్టమ్స్ ఉంది కదా, దాంట్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి, హీట్ ట్రాన్స్ఫర్ గురించి, హీట్ డైనమిక్, హీట్ థియరీ గురించి, థర్మోడైనమిక్స్ గురించి, వాటి అప్లికేషన్స్ గురించి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ఇందుట్లో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది కదా, సో దాంట్లో వచ్చేసరికి ఇంజనీరింగ్ మెకానిక్స్ మీద, మెటలర్జీ మీద, జాయినింగ్ మీద, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెషిన్ టూల్ డిజైన్ మీద, అదే క్యాడ్ క్యాము ఇలాంటివి ఉంటాయి చూసారా, వీటి మీద ఇవ్వటం అయితే జరిగిందండి. ఓకేనా? సో ఓవరాల్గా అయితే ఇది సిలబస్. మీకు ఇండివిజువల్గా కావాలంటే నేను సెపరేట్గా అయితే చేస్తాను. అయితే మీరు అందరూ కూడా కోచింగ్ ఎవరైతే తీసుకోలేరు, ఎందుకంటే పీఈ సెట్ ఈజీగానే మీకు సీట్లు వచ్చేస్తాయి కాబట్టి కోచింగ్ ఎవరైతే మీరు తీసుకోలేరో మీరు ఒక బుక్ కొనుక్కోండి. ఏంటంటే 2025 బుక్. అది ఎలా ఉండాలంటే, సో ఈ ప్రాబ్లము, ఈ బిట్స్ అన్నీ ఉండాలి, దాంతో మీకు వెనక వచ్చేసరికి సొల్యూషన్ కూడా ఉండాలి, ఆన్సర్స్. ఏంటంటే కొన్ని ఓన్లీ ఆప్షన్స్ ఏబిసిడీలు ఉంటాయి, ఆ ఏబిసిడీలు ఇస్తారు, సొల్యూషన్ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేవి గుప్తా టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, బుక్ అది, దాంట్లో ఓవరాల్గా మొత్తం కీతో సహా కీ విత్ సొల్యూషన్ కూడా ఇస్తారు. ఏ పేజ్కి ఆ పేజ్ కిందే ఉంటుంది అదైతే. ఇంతకుముందు యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా ఇచ్చేవాళ్ళు, మరి ఎందుకో ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇందులో మరి యాడ్ చేయలేదు. మరి మీరు వచ్చేసరికి నేను అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా అందులో ఏముంటుందో మళ్ళీ చెప్తాను. ఎందుకంటే దాంట్లో ఈ సిలబస్లో అవి యాడ్ చేస్తారా లేదా, ఎందుకంటే జెన్కో, ట్రాన్స్కో ఇట్లాంటి కూడా యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇస్తున్నారు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే నేను మీకు చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇండివిజువల్గా కావాలి, ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ అనుకుంటే మాత్రం మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా దీని పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఓకేనా? ఓవరాల్గా ఏపీ పీఈ సెట్ 2025 అయితే ఇదండి. తెలంగాణది వచ్చేసరికి పీఈ సెట్ నేను ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో పెడతానండి, అది చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా? ఎనీవే, హ్యావ్ ఎ నైస్ డే. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.